వెల్కమ్ టు 99 టీవీ. నేను జ్యోతి. అప్డేట్స్ చూద్దాం. విశాఖ జిల్లా ఆనందపురం మండలం పెద్దిపాలెంలో వైసీపీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో విశాఖ జిల్లా ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్తో పాటు పలువురు సీనియర్ నేతలు పాల్గొన్నారు. అవంతి శ్రీనివాస్ పార్టీని వీడడంపై కార్యకర్తలు వారి అభిప్రాయాన్ని నేతల ముందుంచారు. అవంతి పార్టీని వీడినంత మాత్రాన నష్టం లేదని, పనిచేసే స్థానిక నాయకులే ఎమ్మెల్యే సీటు ఇవ్వాలని అభిప్రాయం వ్యక్తం చేశారు. జెండా మోసి పార్టీ ఎవరిని నిర్ణయిస్తే వారిని గెలిపించుకుంటామని కరణం ధర్మశ్రీ తెలిపారు. కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న అరాచకాలపై పోరాటం చేయాలన్నారు చిన్నశ్రీను. పార్టీ నుంచి వెళ్లిపోయిన వారి గురించి మాట్లాడుకోవడం సరికాదని, నాయకులు ఎంతమంది మారినా పార్టీకి కార్యకర్తలే వెన్నుదన్నని అన్నారు అమర్నాథ్. పార్టీ ముఖ్య నాయకుల సమావేశానికి విచ్చేసినటువంటి విజయనగరం జిల్లా పార్టీ అధ్యక్షులు, జిల్లా పరిషత్ చైర్మన్ అయినటువంటి మధ్య శ్రీనివాసరావు గారికి, మీలో ఒక భరోసా నింపడానికి, ఒక ధైర్యాన్ని నింపడానికి, నేటి వరకు పార్టీ సమన్వయకర్తగా ఉన్నటువంటి వ్యక్తి పార్టీని గెలిచి రాజీనామా చేసి వెళ్ళిపోతే వ్యక్తిగతంగా మీ అబ్బాయి పెళ్లి చేయాలన్నారు, కాలేజీ చూసుకోవాలన్నారు, నాకు అనేక ఇబ్బందులు ఉన్నాయన్నారు. రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చేటువంటి దానికి బాధ్యత తీసుకుంటాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ధర్మపూజ 4 సార్లు పోటీ 3 సార్లు ఉంటారు, ఒక్క ఉంచారు. అలాగే ప్రజలు సోదరులు వాసరాజు, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ దానికి భరోసా అమ్మలు గారు రావడం జరిగింది. రాజకీయాల్లో కౌలుకుల లాంటి అధికారం ప్రతిపక్షం, కొంతమంది అధికారం కోసం వస్తూ ఉంటారు, అధికారం పోయిననే వెళ్ళిపోతూ ఉంటారు. కానీ వైఎస్ఆర్ పార్టీ నేలలో కార్యకర్త ఎప్పుడు కూడా శాస్త్రం వారు చేసిన అప్రజాస్వామిక విధానాలు మేము వారు చేసిన గాంధీని అమలు పరచలేక ప్రజల్లో ఏ రకమైన ఇబ్బందులు పడుతున్నారు.